ఇప్పుడు నేను డైరెక్ట్‌గా కస్టమర్ డైరెక్ట్ ఎంక్వైరీ చేసుకొని ప్రాజెక్ట్‌కి వెళ్లి చూసి కొనుక్కోవడం ఇదొక సిస్టమ్ అయితే, మధ్యలో ఏజెంట్స్ గానీ, ఛానల్ పార్ట్నర్స్ గానీ ఇదొక సిస్టమ్ బలంగా ఉంది. రియల్ ఎస్టేట్‌లో అది లేకుండా జరగదసలు. అవును. ఇప్పుడు నాకు ఒక ఏజెంట్, ఛానల్ పార్ట్నరో రెరా ఉందో లేదో తెలుసుకోవాలంటే నాకు తెలిసిన ఏజెంట్ ఇంతకుముందు నాకు ఏదో ప్రాపర్టీ కొనిపెట్టాడు. అతని మీద నమ్మకంతో నేను గుడ్డిగా వెళ్ళిపోతే, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్‌లో ఏజెంట్స్‌కి గానీ, ఈ ఛానల్ పార్ట్నర్స్‌కి గానీ ఎలాంటి రూల్స్ వర్తిస్తాయి రెరా చట్టంలో? సో డెఫినెట్గా ఇప్పుడు రెరా ప్రకారం ఏంటంటే బిల్డర్ అమ్మేటప్పుడు ఛానల్ పార్ట్నర్స్ ద్వారా అమ్మితే కంపల్సరీ ఛానల్ పార్ట్నర్స్ లిస్ట్ వాళ్ళ వెబ్సైట్లో మెయింటైన్ చేయాలి. బిల్డర్కి పెట్టాలి. బిల్డర్కి ఛానల్ పార్ట్నర్కి మధ్యలో అగ్రిమెంట్ ఉంటుంది. ఒక 5 pages 6 pages లీగల్ అగ్రిమెంట్. ఆ ఫార్మాట్ కూడా రెరా ప్రొవైడ్ చేస్తుంది. కంపల్సరీ బిల్డరు ఛానల్ పార్ట్నర్కి అగ్రిమెంట్ ఉండాలి. సో ప్లస్ కన్జ్యూమర్ ఏదైనా ఏజెంట్ ద్వారా కొనాలనుకుంటే ఏజెంట్కి కూడా కంపల్సరీ రెరా ఉండాలి. సో రెరా లేకుండా మీరు కంపల్సరీ ఏజెంట్తో వెళ్ళేటప్పుడు రెరా అనేది ఉంటేనే ఆ ఏజెంట్ ద్వారా కొనుక్కోవాలి. ఇందులో కూడా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అయితే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో కోకాపేటలో ఒక టెక్ పార్క్, ఒక ఐటీ పార్క్లో కమర్షియల్ స్పేస్ ఒక కస్టమర్ ఏజెంట్ ద్వారా కొన్నాడు. ఇంట్రెస్టింగ్ కేసు ఇది, మీరు అడిగారు కాబట్టి. ఏజెంట్ ద్వారా కొన్నాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ప్రాజెక్ట్ డిలే అయింది, సమ్ ఇష్యూస్ వచ్చినాయి దానిలో. సో ఈ కస్టమర్ వెళ్ళేసి రెరాని అప్రోచ్ అయ్యాడు. రెరా అప్రోచ్ అయినప్పుడు ఈ ఏజెంట్ ద్వారా నేను కొన్నానని పెడితే ఆ ఏజెంట్కి కూడా అడిగారు. ఆ ఏజెంట్కి రెరా రిజిస్ట్రేషన్ లేదు. అందుకే 40 లక్షల పెనాల్టీ వేశారు. ఏజెంట్కి వేశారు. అతను కట్టలేకపోతే కట్టాల్సిందే. ఇంకా మీరు ఒకసారి పెనాల్టీ వేసిన తర్వాత యూ కెన్ రీఅప్పీల్, కానీ నీకు రెరానే లేదు కదా. బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు కంప్లైంట్లో నీ పేరు వచ్చింది. నీ పేరు వచ్చినప్పుడు నువ్వు రెరా రిజిస్ట్రేషన్ లేదు, నువ్వు ఎట్లా అమ్మావు అని అడిగారు. నాకు లేదని చెప్పాడు. నీకు కూడా ఫైన్ వేస్తామని ఏజెంట్ కూడా ఫైన్ వేశారు. అది రీసెంట్గా లాస్ట్ ఒక 2 months బ్యాక్ జరిగిన. ఇప్పుడు ఫైన్ వేయడం ఒకటే శిక్ష, అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఫైన్ ఒకటే కాదండి, జైలు శిక్ష దాకా వెళ్తారు సిచ్యువేషన్ బట్టి, కేసు. ఒకవేళ ప్రమోటర్ డిలే చేశాడు, ఎక్కువ డిలే చేశాడు, ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా రెరా వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డిలే చేస్తే జైలు ఇచ్చే 3 years నుంచి 10 years దాకా జైలు శిక్ష వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.